నమస్కారం. ఓంకారానికి స్వాగతం. 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ ఒక్క అడుగే మనల్ని గమ్యానికి చేరుస్తుంది. వేసే ఆ మొదటి అడుగు ఎలా వేయాలి, ఎటువైపు వేయాలి అనేది మనకి సూచించేదే జ్యోతిష శాస్త్రం. రమల శాస్త్రం కూడా జ్యోతిష శాస్త్రంలో భాగమే. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మన సమస్యలకు పరిష్కారాలను తెలియజేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు రమల శాస్త్ర ప్రవీణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 దేవిశ్రీ గురూజీ. వారితో మాట్లాడతాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ఈరోజు మంగళవారం, ఈరోజు ప్రతి ఒక్కరికి ఎలా ఉండబోతోంది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే పురోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు దుర్గారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వే జనభ్యో శ్రీ గురుభ్యో మాతృపితృదేవతభ్యో నమో నమః. బ్రహ్మోస్మి. ఈరోజు మంగళవారం సప్తమి రోజు, పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రం శుక్రదశలో ఈరోజు ప్రారంభమైంది. విశేషంగా ఆయుయోగంలో పుబ్బా నక్షత్రం మంగళవారం, ఇందులో సప్తమి రావడం చాలా విశేషమైనది. మనకి తెలుసు మంగళవారం మంగళప్రద దినమే అంటాం మనం. ఈరోజు దుర్గాదేవికి ఎక్కువ పూజిస్తారు, హనుమంతునికి ఎక్కువ పూజ చేస్తారు. చాలా దేవి గుళ్ళకి చాలా మహత్వమైన రోజు. కానీ పుబ్బా నక్షత్రం ఉంది కదా, ఆయుయోగం ఉంది కదా, ఏంటిది అంటే ఈరోజు ఎవరైనా సరే మీకు ఎవరో చెప్పింటారు, నీకు మృత్యుగండాంతరం ఉంటుంది, నీకు జలగండాంతరం ఉంటుంది, నీకు విశేషంగా ఆయుష్లో దోషం ఉంటుంది, నువ్వు సృష్టి పూర్తి ఏదైనా చేసుకుంటే నీకు ఆయుష్లో సమస్యలు ఉద్భవం అవుతాయి. ఇలాంటి సమస్యల్లో ఇలాంటి ఎవరైనా చెప్పింటే మీరు బాధపడకండి. దానికి చక్కనైన పరిహారం అంటే ఈ రోజున సాయంత్రము 5 నుంచి 6 గంటల లోపల మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే చాలు. ఎందుకంటే ఆయుయోగంతో ఉండే దానివల్ల ఈరోజు మృత్యుంజయ జపం చేస్తే మీకు ఆయుర్బలం జాస్తి అవుతుంది. చాలా మంచి రోజు. ఈరోజు పఠించండి. అనారోగ్యవంతులు కూడా, అంటే ఆరోగ్యం ఎవరికి బాగాలేదో వాళ్ళు పఠిస్తే ఆరోగ్యం లభిస్తుంది, తర్వాత ఆయుష్ ఎక్కువ అవుతుంది. ఆ మంచి ఫలాలన్నీ మీరు పొందండి. ఓకే గురూజీ, ఇవాళ మన ప్రోగ్రాంలో ఫస్ట్ కాలర్ జయలక్ష్మి గారు మనకి హైదరాబాద్ నుండి లైన్లో ఉన్నారు. నమస్కారం జయలక్ష్మి గారు. ధనలక్ష్మి అండి నా పేరు. ఓకే ధనలక్ష్మి గారు, చెప్పండి మీ జన్మ నక్షత్రం. జన్మ నక్షత్రం తెలియదండి, మా హస్బెండ్ గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఓకేనండి, మీ హస్బెండ్ పేరు చెప్పండి. పృథ్వీ అండి. పృథ్వీ గారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఉందా, లేదంటే ఏజ్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. ఓకే, ఏజ్ కూడా నాకు తెలియదు. ఏజ్ కూడా ఐడియా లేదా? ఓకే, ప్రాబ్లం లేదు. మీ సమస్య ఏంటో గురుజీతో చెప్పండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం, చెప్పమ్మా. ఏంటి పృథ్వీ గారి గురించి ఏం అడగాలో అడగండి. పృథ్వీ గారి గురించి చాలా ప్రాబ్లమ్స్ అండి. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి మీకు? మా 14 సంవత్సరాలు అయిందండి. 14 సంవత్సరాలు. మీకు పిల్లలు ఉన్నారా? 3 పాపలండి. ఓకే. అబ్బాయి లేరండి, 3 పాపలే. ఎస్ అమ్మా. ఎందుకంటే మీ జాతకంలో తెలుస్తూ ఉంది, మీ ఒక స్వరశాస్త్రంలో మీకు పితృదోషం ఉంది. కానీ చూస్తాను పృథ్వీ గారిది ఏంటి నక్షత్రము, జాతకం ఎలా ఉంది అని. జాతకంలో వచ్చేస్తుంది ద్వితీయ స్థానం చూపిస్తుంది. తర్వాత మనం ఒకటి చూస్తే సూర్యుడు అన్నమాట. సూర్యుడు అంటే పితృకారకుడు. మీ ఒక పృథ్వీ గారికి పితృదోషం వచ్చిందనమాట. అందుకే అతనికి బుద్ధి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రగల్ లైఫ్లోనే ఉన్నాడు. ఏది లైఫ్లో కంప్లీట్ చేయలేదు. ఏది చేసేకపోయినా అతనికి అచ్చరాదన్నమాట. అంత అర్ధంలో స్ట్రగల్లోనూ ఇన్కంప్లీట్గానే వెళ్తూ ఉంది. అంటే పితృదోషం సుతక్షయం అంటాం. సుత అంటే వంశోద్ధారకుడు, క్షయ అంటే లాస్ట్ అవుతుంది. అందుకే మీకు మగపిల్ల వాళ్ళు కూడా తక్కువైందనమాట, ఆడపిల్ల వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇది పితృదోషం ఉంది తల్లి. ఈ పితృదోషానికి విశేషంగా మీరు నారాయణ బలి చేయించడం, మోక్ష నారాయణ బలి చేయించడం ఇలాంటివి చేసుకోవచ్చు. లేక ఇదంతా మన ఇంకా కాదు, చేయడానికి శక్తి లేదు అనిపిస్తే మీరు విశేషంగా గోమాత మీ ఇంటి చుట్టూలో ఉండే ఉంటుంది, హావు ఉంటుంది.
ఆ ఆవుకు ప్రతి శనివారం రోజున ఈ ఉద్దులు అంటే మినుపులు అన్నమాట. ఈ మినుపులు, తర్వాత ఉలవలు, శనగలు, ఈ మూటల్ని కలిపి మొలకలు కట్టాలి. మొలకలు వచ్చిన తర్వాత అది శనివారం రోజు ఈ పృథ్వీ వాళ్ళ చేతిలో ఆ గోస్పర్శం చేసి ఆ గోవుకి తినబెట్టాలన్నమాట. ఇలా ఒక 16 వారాలు చేస్తూ వస్తే వాళ్ళ జాతకంలో ఉన్న పితృదోషం నివారణ అవుతుంది. తర్వాత 9 రోజులు కంటిన్యూస్ గా నాగదేవతలకు మీరిద్దరూ వెళ్ళి 9 రోజులు పాలు పోసి పూజించుకొని రావాలి. ఇలా 9 రోజులు తర్వాత దీన్ని ఒక 16 వారాలు చేస్తూ వస్తే ఆ పితృదోషం సంపూర్ణంగా నివారణ అవుతుంది. తర్వాత వీళ్ళ ఒక జాతకంలో ఉన్న దోషం నివారణ అయిన తర్వాత విశేషంగా వాళ్ళ జీవితంలో అన్ని రకాల మంచి ఫలాలు పొందుతారు. మీరు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తారు. మీ ఆశలన్నీ నెరవేరుతాయి తల్లి. మంచిది. నమస్తే. విన్నారు కదా ధనలక్ష్మి గారు, గురూజీ చెప్పినట్టు కనుక ఫాలో అయితే తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అయితే గురూజీ, ఎక్కడ మన ఏ గుడిలో చూసినా ఎక్కడ చూసినా కూడా మనకి ఎప్పుడు రావి చెట్టు, వేప చెట్టు కింద మాత్రమే నాగదేవతని ప్రతిష్ఠిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? కేవలం రావి చెట్టు, వేప చెట్టు కింద మాత్రమే ఎందుకు ప్రతిష్ఠ చేస్తారు? ఎందుకంటే ఈ మన భూలోకానికి మహావృక్షం, చాలా శ్రేష్టమైన వృక్షం అంటే ఈ ఒక విశేషంగా రావి చెట్టు. రావి చెట్టుకి బృహస్పతి అధిపతి, అతనికి ధర్మపత్ని తారాదేవి. తారాదేవి అంటే వేపమానులో తారాదేవి ఉంటుంది. ఇందులో రాగి చెట్టులో వచ్చేసి ఒక గురువు ఉంటాడన్నమాట. అక్కడే మనం ఎందుకు ఈ నాగదేవతలను ప్రతిష్ఠించాలి? చూడండి, నాగదేవతలు పాతాళ లోకానికి అధిపతి. అందుకే ఈ పుట్ట అని మనం ఏమంటాము, ఆ పుట్టు లోపల వెళ్తే పాతాళ లోకానికి వెళ్తుందంట ఆ దారి. పాతాళ లోకం నుంచి ఒక ఆదిశేషుడు భూలోకాన్ని ఎత్తి ఇలా పట్టినాడు. అందువలన వాళ్ళకి శ్రేష్టమైన ఒక పూజ మనము చేస్తాము. వాళ్ళని చాలా ఎక్కువగా శ్రద్ధతో, మడితో మనం పూజించాలి. అంతేకాకుండా ఈ నాగదేవతలకు పూజించాలంటే ప్రతి ఒక్కరికి నాగదోషం, సర్పదోషాలు, సర్పహత్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక దేవస్థానంలో లోపల పెట్టి దానికి ఒక అర్చకుల్ని అంటే ఒక పండితుల్ని నివేశించి వాళ్ళు చేస్తే వాళ్ళ సంకల్పం తీసుకొని వాళ్ళు చేయలే, కానీ వీళ్ళ చేతో ముట్టుకోవడం కాదు. అందువలన ఊరిలో ఏదైనా సరే ఒక వృక్షం కింద అంటే ఈ వేప చెట్టు, రావి చెట్టు కింద చేస్తే ఆ ఊరి జనమంతా వెళ్ళి ప్రతి ఈ నాగల చవితి నాడు, తర్వాత శ్రష్ఠి నాడు అంటే ఈ నాగదేవతలకు విశేషంగా పూజించడానికి అందరూ వెళ్ళి పాలు పోసి దాన్ని పూజించి వస్తే ప్రతి ఒక్క ఇండ్లలో కూడా మంచిది జరగాలి. అలాగే ఒక నాగదేవతలు ఊరికి అధిపతులు అన్నమాట. ఆ గ్రామానికి వాళ్ళు కావలి ఉంటారన్నమాట, వాచ్మెన్. అలా అంటే అక్కడ మంచి చెడ్డది యోచన చేసేది వాళ్ళే ఆ ఊరికి. అందువల్ల ఊరి వాకిల్లో తర్వాత రాగి చెట్టు కింద ఉంటుంది, అందరూ వెళ్ళి పూజ చేసే దాని వల్ల వాళ్ళకి సర్పదోషాలు నివారణ అవుతాయి. ఆ సర్పదోషాలు ఉంటే మనకి సంతతి కాదు, ఇలాంటి వైజ్ఞానికాలు చాలా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి మంచిది కానీ ఒక మంచి దృష్టితో అక్కడ పెట్టింటారు. రుచి మనకి అచ్యుతాంబ గారు విజయనగరం నుండి లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్కారం అచ్యుతాంబ గారు. అచ్యుతాంబ గారు, జన్మ నక్షత్రం చెప్తారా? పునర్వసు నక్షత్రం అండి. ఓకే. మా అబ్బాయి గురించి కాల్ చేద్దామని చేశాను. ఓకేనండి, మీ అబ్బాయి నక్షత్రం చెప్తారా? శ్రవణ నక్షత్రం, కోడలది చిత్ర నక్షత్రం అండి. ఓకేనండి, మీ సమస్య ఏంటో గురుజీతో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి గురుజీ. చెప్పండి మా అబ్బాయి గురించి, కోడల గురించి, మీ గురించి. అదే నా సమస్య అంటే కాస్త ఆరోగ్యం, హెల్త్ గురించి ఇదిగా ఉంటుంది. తర్వాత అబ్బాయికి ఎందులోనూ స్టాండర్డ్ అవ్వట్లేదు, పౌరోహిత్యం చేస్తున్నారు కోవిల్లోను. ఓకే, ఏంటి వృత్తి? కోవిల్లో పూజ చేయడమా? కోవిల్లో పూజ చేయటం అండి. శివాలయం, బాబా కోవిల్లో చేస్తారు, దుర్గాదేవి. సరేమ్మా. ఆ కోడాలు ఏం చేస్తుంటుంది? 3 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి, ఇప్పటి వరకు సంతాన యోగ్యం కలగలేదు ఇంకాను. నేను రమల శాస్త్రంలో చూసి నేను మీకు మంచి పరిహారాలు ఇస్తాను మీ ఆరోగ్యానికి. తర్వాత శీఘ్ర సంతతికి కూడా నేను రమల శాస్త్రంలో చూసి పరిహారాలు చెప్తాను, దాన్ని చేసుకోండి, మంచిది అవుతుంది. ఏ గుడికి పూజ చేస్తున్నారు? శివాలయానికి ఒకటి, దుర్గాదేవి ఒకటి అండి ప్రస్తుతం చేస్తున్నారు. బాబా చేసేవారు, బాబా కూడా ఇప్పుడు మానేశారు, చేస్తారు ఇంకా మళ్ళాను. సరేమ్మా, జాతకంలో యావదే కానీ జాతకంలో గురుస్థానం చూపిస్తుంది అంటే పుత్రస్థానం చూపిస్తుంది. తర్వాత ద్వితీయ స్థానం మాతృస్థానం అంటే మీ జాతకం చూసైతే 2వ మాతృస్థానానికి అష్టమంలో శని ఉన్నాడనంట, ఆయుష్ స్థానంలో. అందు నుంచి మీకు ఎక్కువ మోకాళ్ళు నొప్పులు, ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడును. ఏ పని చేసేదానికి మీకు
అచ్చుకట్టు రాదన్నమాట. తర్వాత నడుము నొప్పి ఎక్కువ వస్తానే ఉంటుంది. ఎక్కువ యోచన చేస్తూ ఉంటారు ఫ్యామిలీ గురించి, ఏదో ఒక ఇబ్బందులు ఉండే ఉంటుంది మీకు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తూ ఉంది. కానీ మీ అబ్బాయి జాతకంలో చూస్తే చాలా మంచి యోగంలోనే పుట్టినాడు. కానీ అందరికీ మంచి, మీ అబ్బాయి ఎక్కడుంటే వేరే వాళ్ళకి అంతా మంచిదవుతుంది. కానీ మీ అబ్బాయి మంచి పొజిషన్కి వచ్చడానికి ఇంకా కాలేదు. తర్వాత మీ కోడాలు మంచిదే, ఏమి తొందర ఏం లేదు. కానీ ఒక రావి చెట్టుకు 48 రోజులు మార్నింగ్ మీ కోడాల చేత్తో రావి చెట్టుకు 48 రోజులు ఎవ్రీడే వెళ్ళి ఆ రాగి చెట్టుకు పాలు వేసి 5 ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఇలా చేస్తూ వస్తే అమ్మాయికి గర్భదోషాలన్నీ నివారణ అవుతుంది. తర్వాత సంతతికి మంచి యోగం ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు, తొందర లేదు. కానీ వేరే ఏంటంటే మీకు ఒక జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి మీ అబ్బాయి అంటే మీ కోడాల చేతుననే ఆ తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడైనా ఉంటుంది చుట్టుపక్కన, మీ దేవస్థానం దగ్గరే ఉండొచ్చు. మార్నింగ్ 5 to 6 అంటే బ్రాహ్మీ ముహూర్తమున మీరు అక్కడ ఒక మట్టిలో చేసిన జ్యోతిల్లో తీసుకువెళ్ళి అక్కడ నెయ్యి వేసి దీపం వెలిగించాలి. 2 దీపాలు వెలిగించి 9 ప్రదక్షిణలు చేసి ఒక దీపాన్ని నేరంగా అంటే అలాగే తీసుకొని రావాలి ఇంటికి. అలాగే తీసుకువచ్చి ఆ నెయ్యి దీపం తీసుకొచ్చినదాన్ని మీ దేవుడి గదిలో పెట్టాలన్నమాట. ఇలా 9 రోజులు చేయించండి. అప్పుడు మీ ఇంటికి ధనలక్ష్మి వస్తుంది. తర్వాత మీ లైఫ్లో మంచి స్థాయికి వెళ్తారు. మీ అబ్బాయిలో జాతకంలో ఉన్న బ్రహ్మహత్య దోషాలు నివారణ అవుతుంది. మీ ఆరోగ్య స్థానానికి మంచిదవుతుంది. మీ కోడలికి మంచి ఒక సంతానం లభిస్తుందమ్మా. మంచిది కాని తల్లి, సదా మా ఆశీర్వాదము ఉంటుంది. మీ కోడలికి శీఘ్రమే పుత్ర ప్రాప్తి రస్తో. మంచిది కాని అమ్మా. నమస్తే. ఓకే అచ్యుతాంబ గారు, తప్పకుండా ఇది పాటిస్తే కనుక మీ కోడలికి సంతానం కలుగుతుంది. అయితే గురూజీ, మట్టితోని ప్రమిద చేయడం, జ్యోతి చేసి వెలిగించడం అనేది ఫస్ట్ టైం యాక్చువల్లీ విన్నాను. అంటే మనకి దొరుకుతుంది కాబట్టి అది, లేదంటే తయారు చేయాలి? లేదు, దొరికేదాన్ని తీసుకెళ్ళాలి. మనము తయారు చేసేదాన్ని కాదు. ఇప్పుడు రోజుల్లో వాళ్ళు దొరికేదాన్ని తీసుకెళ్ళి అంటే దినానికి ప్రతి రోజున 2 కొత్తవే తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి నెయ్యితో దీపం వెలిగించి ఒక దీపాన్ని తర్వాత ఇంటికి తీసుకొని రావాలి. ఇంటికి తీసుకొచ్చి దేవుడి గదిలో పెట్టు ఉండాలి. ఇలాగ ఎవరిడే 2 కొత్త జ్యోతి తీసుకెళ్లి పెడుతూ వస్తూ ఉంటే 9 రోజుల్లో వాళ్ళ ఇంటికి ధనలక్ష్మి ప్రవేశం అవుతుంది. తర్వాత లైఫ్ లో మంచి స్థాయికి వెళ్తారు. బాగుంది జాతకం, తొందర ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనకి గుంటూరు నుండి మార్కండేయ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. చెప్పండి మేడం. సార్, మీ జన్మ నక్షత్రం చెప్తారా? నక్షత్రం అంటే పర్లేదండి, ఒకవేళ నక్షత్రం తెలియకపోతే మీ వయసు చెప్పండి, మీ ఏజ్. నాకు డేట్ ఆఫ్ 1976. ఓకే, 76. ఓకేనండి, మీ ప్రాబ్లం ఏంటో గురూజీతో చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. చెప్పాలి మీరే. ఇంట్లో సమస్యలు సార్. ఇంట్లో సమస్యలు. ఓకే, చూస్తాం, రమల శాస్త్రంలో చూస్తాము ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి. ఏం పని చేస్తారు మీరు? కిరాణా కొట్టు అండి. కిరాణా కొట్టు. జన్మజాతకం పంచ వాస్తు దోషం స్థాన బలం అని చూపిస్తుంది. మీరు ఏ దిక్కున ఉండే ఇంట్లో ఉన్నారు మీరు? ఉత్తర దిక్కు. ఎన్ని సంవత్సరాల నుండి ఆ ఇంట్లో ఉన్నారు? 17-15 సంవత్సరాలు. అప్పటి నుంచి అలాగే ఉన్నారు, అభివృద్ధి అంటూ కాలేదు. ఎందుకంటే మీ ఇంట్లో స్థాన బలం తక్కువ ఉంది. తర్వాత ఆ దిక్కు మీకు అచ్చు రావటం లేదు. మీకు అనుకూలమైతే పూర్వ దిక్కు అంటే ఈస్ట్, తూర్పు దిక్కున వాకులు ఉండే ఇంటికి షిఫ్ట్ కాండి, లేదో దాన్నే మార్చుకుంటే మంచిది. ఇదేది మాకు అచ్చు రాదు గురుగారు, మేము చేయడం చాలా కష్టము, ఇప్పుడే ఇబ్బందిలో ఉన్నామన్నట్లయితే నేను ఒక 3 సంవత్సరాలకి ఒక స్థాన బలం వచ్చేలాగా ఒక వ్రతం చెప్తాను, అది చేయండి. ప్రతిరోజు 9 రోజులు తప్పున ప్రతిరోజు పుట్టుకు వెళ్ళి పూజ చేసి ఆ పుట్టు మనని కొంచెం తీసుకుంటూ రావాలి. ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో సేకరించండి 9 రోజులు. 9వ రోజున ఒక కొబ్బరి బండం అంటే పెద్ద ఒక టెంకాయని కొబ్బరి బండం తీసుకొని ఒక పసుపు రంగు బట్టలో ఆ కొబ్బరి బండాన్ని పెట్టి ఆ పుట్టు పూజించి తెచ్చిన మన్నుని అందులో వేసి గంట కట్టి దాల్బంద్రంలో అంటే వాకుల్లో కట్టాలన్నమాట, ఇన్సైడ్ లోపల. ప్రతిరోజు మీరు దేవుని పూజించిన తర్వాత ఆ 2 సామ్రాంకడ్లతో దాన్ని పగ వేస్తూ వస్తూ ఉంటే ఆ ఇంటికి స్థాన బలము వస్తుంది, వాస్తు దోషం నివారణ అవుతుంది. తర్వాత మీ వ్యాపారం కూడా మంచిగా వృద్ధి అవుతుంది. మీరు ఎంతే సంపాదన చేసినా స్థిర లక్ష్మి లభిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రతి రోజుకి మంచి స్థాయికి వెళ్ళగలరు. ఇది చాలా సులభమైన పరిహారం చెప్పాను మీకు. దీన్ని పాలించండి, దీన్ని చేసుకోండి, చాలా మంచి ఫలాలు మీకు లభిస్తాయి. మంచిది,
నమస్కారం. గురుజీ, ప్రస్తుతం మనకి కర్ణాటక గదగ్ నుండి జ్యోతి గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం జ్యోతి గారు. నమస్తే అండి. జ్యోతి గారు, మీ జన్మ నక్షత్రం చెప్తారా? లేదండి, నాకు డేట్ ఆఫ్ బర్త్ జన్మ నక్షత్రం ఏది లేదండి. ఓకే, పర్లేదు. మీ ఏజ్ చెప్తారా, మీ వయసు? నా వయసు 44. 44. ఓకేనండి, మీ సమస్య ఏంటో గురుజీతో చెప్పండి. అలాగే అండి. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, చాలా ధన్యవాదములు గురూజీ. చెప్పండి. సమస్య పరిష్కారం మీరే చెప్పాలి గురూజీ. ఖచ్చితంగా నేను చెప్తాను తల్లి. చెప్పండి అమ్మా, మీకు ఏమి సమస్యలున్నా చెప్పండి. అదే మాకు మా ఆయన 52 years అండి. ఆయన ఇన్ని సంవత్సరాలు సంపాదించిన ఆస్తి ఏది మాకు రాలేదు గురూజీ. ఓకే. మాకు సొంత ఇల్లు కూడా లేదు గురూజీ. ఆర్థిక పరిస్థితి చాలా వెనుక ఉన్నాము గురూజీ. మేము సొంత ఇల్లు చేసుకోవాలి, ఆరోగ్య భాగ్యంతో పాటు అభివృద్ధి కూడా మాకు రావాలి గురూజీ. ఖచ్చితంగా అమ్మా. కార్యక్రమాలు చూస్తున్నారా? చూస్తున్నాను గురూజీ. నేను కన్నడ కూడా చూస్తుంటాను, ఓంకారం ఇది కూడా చూస్తుంటాను గురూజీ. సరేమా, చూసాము. చెప్పేదంతా చాలా ఫాలో చేస్తాను గురూజీ. ఓకేమా, మంచిది. ఇప్పుడు నేను రమల శాస్త్రం చూశాను, రమల శాస్త్రం చూస్తున్నాను. రమల శాస్త్రంలో ద్వితీయ స్థానం ధనస్థానం చూపిస్తుంది. కానీ ధనస్థానంలో వచ్చేసి రాహు ఉన్నాడు అన్నమాట. ధనస్థానంలో రాహు కూర్చో ఉండే దానివల్ల వీళ్ళు, మీ హస్బెండ్ కానీ మీరు కానీ లైఫ్ లో ఎంత డబ్బులు సంపాదించేస్తున్నా కూడా అది నిలవడం లేదు. అంటే ఎక్కువ సేవింగ్స్ చేయడం అవుతా లేదు. అందువల్లనే మీ లైఫ్ లో చాలా ఇంకా వెనుకే ఉన్నారన్నమాట. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మంచి బిల్డింగ్ కట్టుకొని మంచి స్థాయికి వెళ్తూ ఉన్నారు, కానీ మీరు అక్కడే ఉన్నారు. డబ్బులు వస్తూ ఉంది, కానీ అది ఇంట్లో నిలవడం లేదు. దీనికి ఏం చెప్తామంటే, ధనస్థానంలో పాపగ్రహాలు కూర్చో ఉంటే ఇలా అవుతూ ఉంటుంది. మీకు అనుకూలమైతే మీరు మీ హస్బెండ్ ఇద్దరూ చేరి 32 రోజులన కంటిన్యూస్ గా ఏదైనా ఒక దేవస్థానానికి, అమ్మవారి గుడి కానీ, లేదా సుబ్రహ్మణ్య గుడి కానీ, లేదా ఈ శివుని గుడి కానీ, ఇలాంటి ఏదైనా సరే ఒక గుడికి వెళ్ళి ప్రతి రోజున ఒక టెంకాయ అంటే కొబ్బరి బండాన్ని, దేవుడి పూజ చేయాలంటే కొబ్బరి బండాన్ని దానం ఇస్తూ రావాలి. ఇలాగా 32 రోజులు ఎప్పుడు మీరు ఇస్తారో అప్పటికి మీ దోషం కంప్లీట్ అవుతుందన్నమాట. ఎప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మీకు అంతా మంచిదే జరుగుతూ ఉంటుంది. మీరు ఏది ప్రాబ్లం చేసుకునే పని లేదు. లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర గుడి లేదా మహాలక్ష్మి గుడి ఎక్కడైనా ఉంటే ప్రతి శుక్రవారం రోజున మీరు వెళ్ళి బెల్లముపై నెయ్యి దీపాన్ని వెలిగిస్తూ రండి. ఖచ్చితంగా మీకు ఆ మహాలక్ష్మి కృపా కటాక్షలు మీ పైన లభిస్తుంది. అప్పుడు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలరు. మంచిది. నమస్తే. ఓకే జ్యోతి గారు, గురూజీ చెప్పినట్టు కనుక ఫాలో అయితే తప్పకుండా మీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టు మీ ఆరోగ్యం అలాగే మీ ఇంటికి కూడా వృద్ధి చెందుతారు. అయితే గురూజీ, ఈ రోజు యోగక్షేమంలో మీరు మాకేం చెప్పబోతున్నారు? ఈరోజు విశేషంగా సప్తమి రోజు, పుబ్బా నక్షత్రం, సింహరాశి ఒక రోజు, మంగళవారం. మనకు ప్రతి ఒక్క మనిషికి దృష్టి అనేది చాలా దిగులు పడేలాంటిది. ఎవరికే కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సంవత్సరమున ఎక్కువ కొబ్బరి బండాలు వచ్చినాయి. ఒక మానికి కూడా, ఒక చెట్టుకు కూడా చాలా మంచి ఫలం వచ్చింది ఈ సంవత్సరం. అంటే మరొక సంవత్సరానికి అక్కడ ఒక ఫలాలు ఉండవు. అంటే ఒక చెట్టుకు కూడా దృష్టి తగులుతుందన్నమాట. అలాగే ప్రతి ఒక్క మనిషికి కూడా దృష్టి ఉంటుంది, ప్రతి ఒక్క ఇంటికి కూడా దృష్టి ఉంటుంది, ఇండ్లలో కూడా దృష్టి అవుతూ ఉంటుంది. అందరూ చెప్తుంటారు, మేము జనాల దృష్టి ఎక్కువ మా పైన పడి మేము ఇలా ప్రతి దినము తగ్గుతూ ఉన్నాము, మా లైఫ్లో ముందర ఒక స్థాయికి వెళ్ళడానికి అవుతలేదు, ఇంట్లో చాలా ఇబ్బందులు వచ్చేసాయి, దీనికి అన్నిటికీ దృష్టి దోషమే కారణం అంటారు. కానీ అలాంటి దృష్టి దోషాలకంత నివారణ ఏంటంటే, ఈరోజు మీ ఇంటికి ఎగ్జాక్ట్ రాహుకాలం అంటే 3 నుంచి 4:30 ఈ సమయంలో ఒక నిమ్మపండు తీసి మీ ఇంటికి దిగదీయాలన్నమాట. 3 సార్లు దిగదీసి ఏదైనా ఒక దుర్గాదేవి దేవస్థానానికి వెళ్ళి అక్కడ త్రిశూలానికి కూర్చాలన్నమాట. త్రిశూలానికి పెట్టడం. ఇలాగా ఒకే నిమ్మపండు చాలు. ఇలా చేస్తురండి. ఆ దేవి టెంపుల్కి వెళ్ళడం కాదు, మాకు త్రిశూలం దొరకదు, ఎందరో వచ్చింటారో మాకు ఆ త్రిశూలం దొరకదు అంటే ఆ నిమ్మపండుని ఈ దిగదీసి ఎగ్జాక్ట్ 3 నుంచి 3:30 లోపల రాహుకాలంలోనే మీ ఇంటికి దిగదీసి దాన్ని సెంటర్ కట్ చేసి దాన్ని 3 దారిలో వేయాలన్నమాట. అంటే ఎక్కడ 3 రోడ్లు కలిసి ఉంటుందో అక్కడ విసిరేస్తే ఆ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈ నిమ్మపండు అట్రాక్ట్ చేసుకొని ఆ ఒక నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది. ఇందువలన మీరు సుఖ, శాంతి, నెమ్మది పొందవచ్చు. ఇంటికి ఉన్న దృష్టి దోషం నివారణ అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు గల రాహుకాలంలో నిమ్మపండు ఇంటికి తిప్పి దుర్గాలయంలో త్రిశూలానికి పెట్టాలి. లేదా
ఆ దిష్టి తీసిన నిమ్మకాయను మధ్యకు కట్ చేసి 2 ముక్కలు చేసి 3 దారులు కలిసే చోట వేయాలి. దీని వలన దృష్టి దోషం నివారణ అవుతుంది. ఓం మహాగణపతయే నమః. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భగవద్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. దీన్ని చేసుకోండి, ఈరోజు మంచి ఫలాలు పొందండి. ఓకే గురుజీ, అందరికీ ఎంతో ఉపయోగకరమైన విషయం చెప్పారు. అందరూ చాలా మంది దృష్టి దీంతో బాధపడుతూ ఉంటారు. చాలా యూస్ఫుల్ అందరికీ కూడా ఇది. ఈ రోజు మా కాలేజ్ అందరి సమస్యలకి పరిష్కారాలను తెలియజేసినందుకు, అలాగే మాకు కూడా ఎన్నో సూచనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖనో భవంతో సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. ఇదండి ఇవాల్టి ఓంకారం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.